ఎవరిని రక్షించలేని మనుషులను, ఎవరిని మార్చలేని వ్యక్తుల్ని దేవుడు రక్షించాడు. అంటే చాలా మందిని వీడు పనికిమాలినోడురా, వీడు దౌర్భాగ్యుడురా అని చాలా మంది ఊర్లో ఎవరినో ఒకరిని ఖచ్చితంగా అంటారు. అంటే ఖచ్చితంగా ఏమని చెప్తారంటే, వీణ్ణి ఆ దేవుడు కూడా ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి, బాగు చేయలేడురా, వీడిని ఆ దేవుణ్ణి కూడా రక్షించలేడు అని అంటారు. అయితే అలాగే ఒక ఊర్లో మరి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరనంటే పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఆ ఊర్లో అందరికంటే ఎక్కువ పాపి అని అర్థం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఘోరమైన పాపి, పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊర్లో ఎవరిని అడిగినా కానీ చెప్పే విషయం ఏంటంటే, ఘోరమైన పాపి అంటే పాపులందరికంటే ప్రధాన పాపి అని అర్థం. మొదటి పాపి, ఘోరమైన పాపి. అయితే ఆమెనే ఏమన్నారంటే పాపాత్మురాలైన స్త్రీ. హల్లెలూయా. ఆమె పేరైతే ఇవ్వలేదులే కానీ ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఎక్కువ పాపాలు ఉన్నాయన్నమాట. ఆమె ఏ పాపం చేసింది అని అంటే, ఇక మనం చెప్పదలుచుకుంటే స్త్రీ ఏ పాపం చేసిద్దో ఆ పాపము భయంకరంగా చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ ఊర్లో ఎవరు అడిగినా కానీ ఎవరు చెప్పినా కానీ ఎవరు మార్చలేరయ్యా. మార్చాలని చూసినా కానీ ఏమలాగే తయారవుతున్నారు కానీ ఎవరు కూడా మార్చలేరు. నిజమే, సామెతే ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడంట, వాడు వీడవుతాడంట. ఖచ్చితమే అది. మరి ఆమెను మార్చాలని ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ ఆమె బుద్ధి మారలేదు, ఆమె గుణం మారలేదు, ఆమె అలాగే ఉంది. ఊర్లో అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. తన జీవితం అంతా ఆ విధంగా నడుచుకుంటూ పోతా ఉంది. అయితే చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవరు మార్చలేరు, ఏమని రక్షించలేరు అన్నమాట. హల్లెలూయా, వింటున్నారా? ఎవరు మార్చలేరు, ఎవరు రక్షింపలేరు అన్న మాట ప్రజలలో బహుబలంగా పనిచేస్తా ఉంది. బహుబలంగా పనిచేస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు అదే ఊరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, పరిసయ్యుడు బలవంతం చేశాడు. పరిసయ్యుడి ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. తప్పనిసరిగా పరిసయ్యుడు అయినటువంటి సీమోని ఇంటికి యేసు ప్రభు భోజనానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడని తెలుసుకున్న ఈ పాపాత్మురాలైన స్త్రీ, యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు అన్న వార్త తెలుసుకున్న ఈ పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకొని ఏం చేసిందనంటే, వేగంగా పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనోవేదన చేస్తూ బాధపడుతూ, చూడండి, ఆమె కన్నీళ్లు అంట ఆయన పాదాలని కడిగి వేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు ఆయన పాదాలను కడిగి వేస్తే ఆమె తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలని ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. హల్లెలూయా. చూడండి ఏం చేసిందో చూడండి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడు, ఆ ఇంటికి వచ్చాడని వార్త తెలుసుకోగానే వెంటనే ఆయన పాదాల మీద పడింది, కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. తర్వాత
అత్తరుతో తన పాదాలను పోసింది. హల్లెలూయా. మరి చూస్తున్నారు చాలా మంది యేసు ప్రభు అమ్మట వచ్చిన పరిసయ్యులు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చూస్తున్నారు. వచ్చిన సందర్భం ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి? పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వచ్చాడు ఆయన. పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వస్తే ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ కంటిలో పడటము, పాపాత్మురాలైన స్త్రీ ఆయన కాళ్ళ మీద పడటము, కన్నీరు విడిచడం, మరి తర్వాత తల వెంట్రుకలతో తొడవటము, అత్తరు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొనుక్కుంటా ఉన్నారంట. పిలిచిన ఆ పరిసయ్యుడు అంటే సీమోను కొనుక్కుంటా ఉన్నాడంట. ఎవరు కొనుక్కుంటా ఉన్నాడు? అసలుకి ఈయన ప్రభువుకి తెలియదా ఈ స్త్రీ ఎలాంటిదో, ఈమె ఎటువంటిదో తెలియదా? ఈయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఈయన పాదాలు పట్టుకున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నాడు? ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఉంటున్నాడు అని చెప్పేసి లోపల 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 కొనుగుతా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నువ్వు లోపల ఏమనుకునేది, నువ్వు లోపల ఏమనుకుంటుంది, నువ్వు లోపల ఏం కొనుక్కుంటుంది దేవుడికి తెలుసు. మర్మాలు తెలిసిన దేవుడు. వెంటనే యేసు ప్రభు అడిగాడంట అతన్ని. ఏమని అడిగాడంటే చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 40 చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 40. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, బోధకుడా చెప్పమనెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు అని అంటే ఈ విధంగా చెప్తా ఉన్నాడంట. ఏమని చెబుతా ఉన్నాడంటే, బోధకుడా నీతో, యేసు ఇక్కడ ఏమంటున్నాడంటే చెప్తా ఉన్నాడు, ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడంటే, సరే, ఒక రుణస్థుడు, ఒక అప్పిచ్చేవాడు ఇద్దరికి రుణాలు ఇచ్చాడు. ఒక అప్పిచ్చేవాడు ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి? చెప్పాలి, మీ నుంచి స్పందన రావాలి నాకు. ఎంతమందికి అప్పిచ్చాడు? ఇద్దరికి అప్పిచ్చాడు. ఒకడికేమో 500 దేనారములు, మరి ఒకడికేమో 50 దేనారములు. అంటే దేనారము అని అంటే ఇంచుమించు ₹1/2. ఎంత చెప్పండి? ₹1/2. 500 దేనారములు అంటే ఎంత? 500 అర్ధలు ₹250. తర్వాత రెండో వాడికి ఎంత ఇచ్చాడు? 50 దేనారములు, 50 అర్ధలు ₹25. హల్లెలూయా. ఇప్పుడు మొదటి వాడికి ఎంత ఇచ్చాడు? ₹250. రెండో వాడికి ఎంత ఇచ్చాడు? ₹25. ఇప్పుడు వీళ్ళిద్దరికి అప్పిచ్చారు కదా. మరి వీళ్ళిద్దరిని ఆ అప్పిచ్చిన వాడు మరి బాగా విసిగించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా, మా చేత కాదయ్యా, మాకు వల్ల కాదు, మేము కట్టలేము, ఈ రుణాన్ని మేము తీర్చుకోలేము, మా వల్ల కాదు అని అంటే, ఆ అప్పిచ్చిన వాడు ఏం చేశాడంటే, ఇద్దరిని క్షమిస్తే, ఇద్దరిని విడిచిపెడితే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషపడతారు, ఎవరు ఎక్కువగా గంతులు వేస్తారు అని అంటే సీమోన్ అంటున్నాడంట. అయ్యా, ఎవరు ఏముంది, మొదటి వాడికి 500 దేనారములు, రెండో వాడికి 50 దేనారములు. దీన్ని బట్టి మనం చెప్పేది ఏముంది? ఎవరికి ఎక్కువ అయితే వాళ్ళు గంతులు వేస్తారు, సంతోషపడతారు. అయితే మొదటి వాడే అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్తాడు. అయితే ఆ 41వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఎట్లా అంటాడు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. హల్లెలూయా. నన్ను భోజనానికి పిలిచావు, ఇంటిలోకి రాగానే నువ్వు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. హల్లెలూయా. కానీ ఏమేం చేసిందో తెలుసా? ఆమె కన్నీళ్లతో, జాతికినాలి, ఆమె కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో
తుడిచింది. హల్లెలూయా. నువ్వు చేసిన పనేంది? ఎవరింటికి వచ్చాను? నీ ఇంటికి వచ్చాను. నువ్వు చేసిన పనేంది? కనీసం నాకు కాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వలేదు. రెండవది ఏమంటాడో చూడండి. ఈమె తన కన్నీళ్లతో నా పాదంలో తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములో ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రేమతో ముద్దు పెట్టుకునే వాళ్ళంట, కొత్తగా ఆప్యాయత కలిగినటువంటి వాళ్ళు. సీమోను, నువ్వు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నేను రాగానే ప్రేమతో ఆహ్వానించి ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? కన్నీళ్లతో కాళ్ళు తడిపి తల వెంట్రుకలతో తుడిచి నా పాదాలని ముద్దు పెట్టుకునుట మానలేదు. హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి ఏమంటే, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంగతులు జరిగినాయి చెప్పండి. మొట్టమొదటి ఏం చేసింది ఆ స్త్రీ? కన్నీళ్లతో ఏం తడిపింది? చెయ్యను కదా. పాదాలంటే ఏం చెప్పండి? కొంచెం పర్లేదమ్మా, అలా అడగటం తప్పులేదు. కన్నీళ్లతో పాదాలు తడిపిందంట. ఏడుస్తే అని ఏడిచినా చెయ్యి కూడా తడవదు మనం. హల్లెలూయా. ఎందుకు ఇలా ఏడుస్తూ ఉంది తెలుసా? యేసు ప్రభును చూడగానే ఆమె పశ్చాత్తపడుతుందంట. అయ్యో, ఊరు మొత్తం నాకు ఒక పేరుంది, ఆ పేరే పాపాత్మురాలైన స్త్రీ. హల్లెలూయా. ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు గాంచాను గాని, ఇదిగో యేసు ప్రభుని చూడగానే కన్నీటితో తను చేసిన ప్రతి తప్పును కూడా ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలంతా కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నప్పుడంట పశ్చాత్తాపడుతుందనంట. ఆయన చూడగానే పశ్చాత్తాపడుతుంది. ఆయన పాదాలకి ముద్దు పెట్టుకున్నట మానట్లేదు. ఆయన పాదాలకి అత్తరపోయిట మానట్లేదు. ఎంత ప్రేమిస్తుంది! చాలా విస్తారమైన ప్రేమ చూపుతా ఉంది. ఎవరో ఎన్నో రోజుల తర్వాత వచ్చిన తర్వాత మరి తల్లి బిడ్డ మరి మనం వాళ్ళ ఏడుపులు చూడాలి. మనం ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు కనబడంగానే ఏం చేస్తారు? వెంటబడి ఏడిసి కన్నీరు గార్చి, ఆ ప్రేమ వేరు, ఆనంద బాష్పాలు. హల్లెలూయా. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ కూడా అలా ఏడ్చి ఆయన పాదాలు తడిపి ఆ తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నట మానకుండా ప్రేమ చూపుతా ఉన్నప్పుడు సీమోను గొనుగుడు సొనుగుడుకి ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తే అప్పుడు చెప్తాడు, అయ్యా, మొదటి వ్యక్తి సంతోషపడతాడంటే దానికి అర్థం చెప్పాడు. అయ్యా, దీనికి అర్థమైంది అని అంటే ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎవరిని ప్రేమించింది? నన్ను ప్రేమించింది. వచ్చింది నీ ఇంటికి అయినా కానీ నన్ను ఎక్కువగా ప్రేమించింది ఎవరయ్యా అంటే ఈ పాపాత్మురాలైన స్త్రీ. హల్లెలూయా. నువ్వు నన్ను సరిగా ఆహ్వానించకపోయినా గాని నీ ఇంటిలో విస్తారంగా ప్రేమించింది ఎవరయ్యా అంటే ఈ పాపాత్మురాలైన స్త్రీ. నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈమె పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, ఈమె పాపములన్నీ కూడా తొలగించబడ్డాయి, ఈమె పాపాలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. కాబట్టి ఎవరు కొంచెముగా క్షమించబడతారో వానికి కొంచెం పాపములు క్షమించబడనుంది. హల్లెలూయా. ఎవనికి కొంచెముగా క్షమించబడనో వాడు కొంచెముగా ప్రేమించుచున్నాడు.
చాలా మంది ఏమంటారంటే, అరే వాడిని క్షమించావారంటే కొంచెం క్షమించా, కొద్దిగా దాచుకున్నా. మనం క్షమించే విధానంలో కూడా ఒకవేళ నీకు ఎవరి మీద పగ అయితే ఉందో, ఎవరి మీద ద్వేషం అయితే ఉందో, నువ్వు వారిని ఏం చేయాలంట? పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే పూర్తిగా క్షమిస్తావో అనంటే నువ్వు వారి మీద పూర్తిగా ప్రేమించినప్పుడే. ఈ ప్రేమ ఏం చేసిందంటే క్షమించే స్వభావాన్ని ఇచ్చింది. దేవుడు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఈమె ప్రేమించాడు, ఈమె కూడా యేసుక్రీస్తుని అంతే ప్రేమించింది. విస్తారముగా ఆమె ప్రేమించిన గనుక విస్తారమైన పాపములు క్షమించబడి అని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దీని అర్థమేంది అని అంటే, ఇక్కడ యేసు ప్రభు ఈ స్త్రీని క్షమించిన నాటి నుండి తన బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. తన జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో, దేవుణ్ణి ఎంతగా ప్రేమించి ఆయన దగ్గర పశ్చాత్తాపడతావో, పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ఏడుస్తూ ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఎంత విడుదల వచ్చిందో, భయంకరమైన పాపాలు చేసినటువంటి పాపాత్మురాలైన స్త్రీకి ఆ టైంలో దేవుడు చెప్పిన మాట తనకు విడుదల వచ్చేసింది. ఈమె పాపములన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఎవరు పాపములు క్షమించబడ్డాయి? ఈమె పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి అని దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆ ఊర్లో ఆ స్త్రీ గురించి చెప్పిన సాక్ష్యం ఏందనంటే, ఎక్కువ పాపాలున్న స్త్రీ, ఘోరమైన పాపి, దీని బ్రతుకును ఎవరు మార్చలేరు, దీని బ్రతుకును ఎవరు రక్షింపలేరు అని పలికిన వాళ్ళు ఎవరు మార్చగలిగారు చెప్పండి? యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క యేసు ప్రభు మాత్రమే రక్షించాడు. ఒక యేసు ప్రభు మాత్రమే మార్చగలిగాడు. ఒక యేసు ప్రభు మాత్రమే పాపాత్మురాలైన స్త్రీ యొక్క స్థితిగతులు మార్చాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, లోకంలో అందరూ అంటారు, ఈయనెవడు మార్చలేడురా, ఈయనెవడు రక్షింపలేడురా అనుకుంటున్నాను. కానీ ఆ రోజు ఆ ఊర్లో పాపాత్మురాలైన స్త్రీ జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. హల్లెలూయా. నీలో నువ్వు అనుకోండి ఉండొచ్చు, నా స్థితిని ఎవ్వడు మార్చలేడు, నా పరిస్థితిని ఎవ్వడు మార్చలేడు, నా భర్తను కూడా ఎవ్వడు మార్చలేడు అనుకోవచ్చు, నా పిల్లల్ని ఎవ్వరూ మార్చలేరు, నా ఇల్లుని ఎవ్వడు బాగు చేయలేడని నువ్వు పలికే ప్రతి మాట అనుకుంటావేమో, కానీ ఒక్కడు మార్చగలడు. ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, ఆయన నువ్వు ప్రేమిస్తే, దావీదు గురించి ఒక మాట అంటాడు 91వ కీర్తనలో, నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, నా నామం నెరిగినవాడు గనుక నేను ఆయన్ని ఘనపరచెదను అని చెప్పేసి. ఆయన ప్రేమించుచున్నావు కాబట్టి ఆయన నిన్ను అన్ని అపాయాల నుంచి, అన్ని సమస్యల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ అనుకోలేదేమో, బహుశా నాకు విడుదల ఉండదేమో, నా జీవితం ఇలాగే చచ్చిపోతానేమో అనుకుంది. కానీ ఆమె కోసమే ఆ ఊరికి ఎవరు వచ్చారు చెప్పండి? చెప్పాలి. యేసు ప్రభు వచ్చాడు. దేవుడు కూడా ఏమని చెబుతాడో తెలుసా? నేను నీతిమంతుల కోసం రాలేదు, ఎవరి కోసం వచ్చాను? పాపుల కొరకే వచ్చాను. దానికి అర్థమయ్యే రీతిగా ఏమని చెప్పాడో తెలుసా? రోగులకి ఎవరు అవసరము? డాక్టర్ అవసరము. నీతిమంతులకి, ఆరోగ్యం గల వారికి డాక్టర్ అవసరం లేదు.
నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపుల కోసం వచ్చాను, పాపులను బాగు చేయడం కోసం వచ్చాను. మరి ఆ ఊర్లో పరిసైడ్ ఇంటికి పోయినా కానీ అక్కడ విడుదల వచ్చింది ఎవరికయ్యా అంటే పాపాత్మురాలైన స్త్రీకి. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే యేసయ్య ఆ పాపాత్మురాలైన స్త్రీకి క్షమించడం మొదలు పెట్టారో అప్పుడే ఆమెకి విడుదల వచ్చింది, తన జీవితం అంతా మార్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊర్లో చాలా మంది పలుకుంటారు, ఈ స్త్రీని ఎవడు మార్చలేడు, ఈ స్త్రీని ఎవడు రక్షింపలేడు అని. కొన్ని వందల నోర్లు వాగినా గాని ఒక్కడే మార్చగలిగిండు. ఎవడయ్యా అంటే యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఇంకొక స్త్రీ గురించి కూడా బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ స్త్రీ పేరు ఏందనంటే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ. హల్లెలూయా. ఎవరు చెప్పండి? వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ, వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి దయచేసి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో పట్టపగలు జాతికి నాలమ్మ. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. హల్లెలూయా. వ్యభిచారము చేత పట్టపగలు వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అయితే ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని ఏం చేశారంటే తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయించుండగా దొరికిన ఏం చేయాలి అని అంటే వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్తే రాళ్లతో కొట్టి చంపాలని సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ ఏం చేయాలి, మేమేం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించేలాగా అడిగిరి. అంటే ఆయన ఏది చెప్తే అది చేయాలని వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటే యేసు ఏం చేశాడంటే వంగి నేల మీద వేలితో ఏదో రాయిచున్నప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంట, నేల మీద రాసి ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ రాయి వేయవలనని వారితో చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు వాళ్ళందరూ ఆలోచించామో నేల మీద ఏదో రాస్తున్నాడంటే మా పాపాలను ఏదో రాస్తున్నట్టు అని అర్థం అనుకొని ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వెనక్కి వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ చూడండి 9వ వచనం చదవండి. వారు ఆయన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు అక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. హల్లెలూయా. ఎవరున్నారు? అందరు వెళ్ళిపోయారు. పాపము లేని వాడు మొదటి రాయి ఆ స్త్రీ మీద వేయవచ్చు అనంటే ఒక్కడు కూడా ఆ రాయి వేయటానికి ధైర్యము చాలక ఒకడంట ఒకడు వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు తల ఎత్తి చూసి యేసు ప్రభు అంటాడు అన్నమాట, అమ్మా వారు ఎక్కడున్నారంటే ఎవరు లేరు ప్రభు అని చెప్పింది. హల్లెలూయా. వారు నిన్ను శిక్షించలేదమ్మా అంటే నన్నేమి శిక్షించలేదయ్యా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మంచి మాట ఏందనంటే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు గౌరవించి అమ్మా అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమ్మా అనే మాట ఉన్నత స్థానానికి చెందినటువంటి వారు, బాగా ఉన్నత కుటుంబంలో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు అమ్మా అని సంబోధించారు, అమ్మగారు అని సంబోధిస్తారు.
ఇక్కడ మరి గౌరవప్రదమైనటువంటి స్త్రీని అమ్మా అని సంబోధిస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? గౌరవప్రదంగా, అమ్మా వారెక్కడున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ స్త్రీ గురించి కూడా ఆ ఊర్లో రానా రకాలుగా అనుకుని ఉండొచ్చు. ఈ స్త్రీని ఎవడు రక్షించలేడు, ఈ స్త్రీని ఎవరు మార్చలేరని నానా రకాలుగా అనుకుని ఉండవచ్చు. కానీ ఆ ఊరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడు. పచ్చి వ్యభిచారం చేసే స్త్రీని మార్చాలంటే ఎవరు మార్చలేరు, ఎవరు కాపాడలేరు. ఎంతో మంది యవనస్తుల జీవితాలు పాడు చేస్తా ఉంది. ఎంతో మంది కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీల జీవితాలు పాడు చేస్తా ఉంది. వ్యభిచారం చేస్తూ పురుషులందరినీ పాడు చేస్తూ, యవనస్తులందరినీ పాడు చేస్తూ, ఊరు మొత్తం కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ. మరి ఇంత గనురాలైన ఈ స్త్రీని దేవుడు ఏమనంటున్నాడంటే గౌరవంగా అమ్మా అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ దగ్గరకు తీసుకొస్తే నువ్వు ఒకటే పంచాయతీ ఏమని చెబుతుంది తెలుసా? 10 మంది ఏం చేద్దాం, అదే చేద్దాం అంటారు. హల్లెలూయా. పనికి మాలిన దానా, పని చేసుకొని చావచ్చుగా అని అంటారు. మనమైతే సిగ్గు లేదా అని అంటారు కొంతమంది. ఇక నీ ఇష్టం, నీ నోరు ఎలా ఉంటే పని చేసుకొని చావచ్చుగా, పట్టబగులు ఈ పనులేంటి అని చెప్పేసి నానా రకాలుగా మనం మాట్లాడొచ్చు. కానీ యేసు ప్రభు అన్నాడా? హల్లెలూయా. చూడండి, నువ్వైతే ఎన్నో మాట పనికి మాలిన దానా, కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? పనికి మాలిన దానా అనలా, అమ్మా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అన్న పదంలోనే గుండె పగిలిపోయింది ఆమెకి. 100 మంది వచ్చి నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆమె మనసు కరిగిపోలేదులే. కానీ ఇక్కడ యేసు ప్రభు, అమ్మ వారు ఎక్కడున్నారు, నీకే శిక్ష విధించలేదా? నేను కూడా నిన్నేం శిక్షించను అని చెప్పినప్పుడు ఇంకొక మాట, చివరిలో ఒక మాట అంటాడు యేసు ప్రభు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నేనైతే నీకే శిక్ష విధింపను, కానీ ఇంకెన్నడు కూడా నువ్వు ఈ పనులు చేయబాకు. హల్లెలూయా. ఆ స్త్రీ నాకు చెప్పేవాడుంటే, ఇలా ప్రేమతో మాట్లాడేవాడుంటే నేను ఇలా చేసేదాన్ని కానేమో అని పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి ఎప్పటి వరకు కూడా తను ఏ పాపము చేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ స్త్రీని ఎవరు రక్షించలేరు, ఈ స్త్రీని ఎవరు మార్చలేరు, దీని జీవితం అంతా ఇలాగే అయిపోవాలి, సచ్చిందాక ఇలాగే బ్రతకాలి, కానీ ఎవరు మార్చలేరు, ఎవరు బాగు చేయలేరు, ఎవరు రక్షింపలేరు అన్న మాటలని యేసు ప్రభు ఆ ఊరొచ్చి ఆ స్త్రీని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నీకున్న బాధల్ని, అప్పుల బాధలు ఏమున్నాయి, ఈ అప్పులు ఎవ్వడు తీర్చలేడు అనుకుంటావు. కానీ నువ్వు అనుకుంటావు అది ఒక పెద్ద రాయిలాగా. కానీ దేవుని పక్షాన చేరితే, దేవుని చెంత చేరిస్తే, దేవుడు ఎవరు మార్చలేనిది ఆయన మార్చగలడు. హల్లెలూయా. నీ స్థితిగతుల్ని ఎవడు మార్చలేడని నువ్వు పలుకుతావు, నీ అంతటా నువ్వే శపించుకుంటావు, కానీ ఆయన మార్చగలడు. నీ నాలుకకు అంత శక్తి ఇచ్చాడు దేవుడు. నీ నాలుకతో ఏది పలికితే అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటే ఆశీర్వాదం వస్తుంది, శాపాన్ని ఆహ్వానించుకుంటే శాపం వస్తుంది. జాగ్రత్త. ఎవరు మార్చలేని పాపాత్మురాలైన స్త్రీని దేవుడు మార్చాడు, తన బ్రతుకును బాగు చేశాడు, తన జీవితాన్ని మార్చాడు.